హలో మమ్మ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన రైడ్ వచ్చేసి నాగార్జున సాగర్. రైడ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఉంది, కానీ నాకు అక్కడికి ఆ టైంకి రీచ్ అవ్వాలంటే లేట్ అయింది. సో నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాను సర్చిపోర్ట్కి. అక్కడ వాళ్ళు కూడా వస్తున్నారు. సో వాళ్ళతో పాటు కలుగుతాను. ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా స్టార్ట్ అవ్వాలి. 5:30 కల్లా మీటప్ పాయింట్లో ఉండాలి. సో నేను ఎప్పుడే వెళ్ళి వాళ్ళ రూమ్లో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అక్కడ అందరం కలిసి అక్కడ నుండి స్టార్ట్ అవుతాం మనం. లేచాము, రెడీ అయితే అవుతున్నాం మామ. అరౌండ్ 4:45 అవుతుంది టైము. మేము వచ్చేసి 5:30 కల్లా డెస్టినేషన్లో ఉండాలి, మీటప్ పాయింట్లో ఉండాలి. మా కోరైడర్స్ వచ్చేసి 5:15 కల్లా అక్కడ వచ్చేస్తా అని చెప్పారు. మాకు లేట్ అయ్యేలా ఉంది. మా వాళ్ళకి రెడీ అవ్వండి అని చెప్తున్నాను, లేట్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ రెడీ అయ్యి కూర్చున్నాను, చూద్దాం ఇంకెంత టైం చేస్తారో. అలా మాట్లాడుతుండగా మొత్తానికి అయితే రెడీ అయిపోయాము, స్టార్ట్ అవుతాం. మేము వచ్చేసి ఎల్బీనగర్కి నియర్గా ఉన్నాము. ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది, అయినా ట్రాఫిక్ ఆల్మోస్ట్ చాలా అని కాదు, నార్మల్ ట్రాఫిక్ అవుతుంది. వెళ్తున్నాం మొత్తానికి. నాకు తెలిసి అదే లేట్ అవుతాను అనుకున్నాం. మా వాళ్ళు ఆల్రెడీ వచ్చారని ఎక్స్పెక్ట్ కాల్ చేస్తున్నాను, బిజీ వస్తుంది తేజానికి. మేమైతే ఆల్మోస్ట్ వచ్చేసాము. మా వాళ్ళు అయితే ఎవరు కనిపిస్తలేరు. నాకు తెలిసి మేము లేట్ అనుకున్నాం, కానీ మేమే ఫస్ట్ వచ్చాము అందరికంటే ముందు. ఆల్రెడీ మీటప్ పాయింట్లో మేము రీచ్ అయిపోయాము, మా వాళ్ళు ఇంకా రాలేదు. నాకు తెలిసి లేట్ అనుకుంటే ఇవాళ. ఫైనల్గా 7 బైక్స్ వచ్చాయి. హంటర్, హిమాలయన్, జావా, హెచ్డి అడ్వెంచర్, హిమాలయన్. ఓవరాల్గా 7 బైక్స్ వచ్చాయండి. స్టార్ట్ అవ్వాలి మామ, ఇంకా ఇప్పటికే లేట్ అయింది చాలా. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. నాకు తెలిసి మేము అరౌండ్ 9:30, 10 కల్లా రీచ్ అవుతాం అనుకున్నాము. లేట్ అవుతుందేమో అనిపిస్తుంది, చూడాలి. రోడ్ అయితే ఇప్పుడు ఇక్కడ హైవేకి ఎక్కాము. రోడ్ బాగానే ఉంది, ట్రాఫిక్ కూడా అంత ఏం లేదు. ఇక్కడ సిటీలో ఉంటే సిటీ ఆల్మోస్ట్ దాటనికి వచ్చాము, ఎక్కువ ఏం లేదు. వాళ్ళందరూ గట్టిగానే కొడుతున్నారు, చూడాలి ఇంకా. 7:30 అలా పడుతుంది. టీ బ్రేక్ తీసుకుందామని ఆగాము. అందరూ అలా సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ టీ తాగుతున్నాము. మా వాడు వచ్చేసి నేను ఫోటో తీస్తున్నాను, స్టిల్ ఇస్తున్నాడు, కానీ నేను వీడియో తీస్తున్నాను వాడు తెలియదు పాపము. టీ అయితే తాగాము, అయిపోయింది. ఇంకా స్టార్ట్ అవ్వాలి మళ్ళీ, లేదంటే మళ్ళీ లేట్ అయిపోద్ది. మా వాళ్ళందరూ ఫోజులు ఇస్తున్నారు. మార్నింగ్ అరౌండ్ 8:30 అవుతుంది. ఆకలేస్తుందని బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. ఇక్కడ హోటల్ మనోరామ అని ఉంది. టిఫిన్స్ అయితే బాగానే ఉన్నాయి టేస్ట్. మేము లంచ్ కూడా ఇక్కడే ప్లాన్ చేసాము, వీళ్ళకి ఆర్డర్ ఇచ్చాము. ఇది లంచ్ చేశాక మళ్ళీ బోటింగ్కి వెళ్ళాలి. లంచ్ కూడా వీళ్ళకి ఆర్డర్ ఇచ్చాము. ఆర్డర్ ఇచ్చేసి మేమైతే బయలుదేరుతున్నప్పుడు ఇప్పుడు సాగర్లో బోటింగ్ ఉంది. బోటింగ్ కోసం అనే బయలుదేరుతున్నాము. అక్కడికి వెళ్ళాక చూడాలి ఎట్లా ఉంటుందో. మొత్తానికైతే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. పక్కనే మనకు బోటింగ్ పాయింట్కి నియర్గానే చూసుకున్నాం హోటల్. లంచ్ కూడా వాళ్ళకే చెప్పాను. ఫిష్ ఇంకా చికెన్ చెప్పారనుకుంటాను వాళ్ళు. చూడాలి ఇంకా ఎలా ఉంటుందో టేస్ట్. మామిడి చూడండి, రిహార్సల్ చేస్తున్నాం బైక్. యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే బోటింగ్ పాయింట్కి ఇంకా 1.5 hour టైం ఉందంట బోట్ రావడానికి. సో ఈలోపు మేము లంచ్ చేద్దామని ప్రిపేర్ అయ్యాము. లంచ్ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చాం కదా, అది వచ్చే వరకు కొంచెం టైం పడుతుంది. ఈలోపు ఇక్కడ సాగర్ బ్రిడ్జ్ ఉంది కదా, ఇక్కడ కొన్ని ఫొటోస్ ఇంకా వీడియోస్ తీసుకుందామని వ్యూ పాయింట్లో ఆగాము. మా వాళ్ళందరూ ఇక్కడ అలా సరదాగా కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నారు అనమాట. నాకు కూడా ఆకలిస్తుంది చాలా, తొందరగా నాకు మాత్రం ఫుల్ ఆకలిస్తుంది. ఎప్పుడెప్పుడు తిందామని చూస్తున్నాను. తేజాన్ని అందరికీ పార్సల్ చేస్తున్నారు, అందరికి సర్వ్ చేస్తున్నారు. చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఇంకా ఫిష్ ఫ్రై వచ్చేసింది. చికెన్ చూడండి ఎంత బాగుందో, టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ హోటల్ విజిట్ చేయండి. చూడండి మా ఆవిడ కూడా మాత్రం వెజ్
మొత్తానికి లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది మామ. మటన్ గట్టిగా లాగించాము. ఇప్పుడు వచ్చేసి బోర్డింగ్ కోసం అని వెళ్తున్నాము. చూడండి మా వాళ్ళు ఎంత హడావిడిగా వెళ్తున్నారు. ఎండ మాత్రం గట్టిగా చాలా గట్టిగా ఉంది మామ. యాక్చువల్గా మేము వర్షం పడితే బాగుంటుంది అనుకున్నాం, కానీ ఎండ ఫుల్ ఎండ కొడుతుంది. మేము కార్ వేసుకొని వచ్చిండ్రాడు. మనం బండ్లు మంచిగా తెచ్చేటోళ్ళం అన్న. ఇట్లా అంటే బోట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం మామ. బోట్ చూడడానికి చాలా పెద్దగా ఉంది. అది 200+ మెంబర్స్ అంట దాంట్లో ప్లేస్ మినిమము. చాలామంది ఓల్డ్ పీపుల్ కూడా వచ్చారు. నాకు తెలిసి వీళ్ళందరూ ఏదో లైక్ ఊరి దగ్గర నుండి బస్ తీసుకొని వచ్చారు అనుకుంటా. చాలామంది వచ్చారు, అందరూ వైట్ అండ్ వైట్ డ్రెస్ కూడా వేసుకొని. మా వాళ్ళు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఎండను కూడా. చెమటలు పట్టేస్తున్నాయి ఒక్కొక్కరికి అందరికీ. ఇలా సరదాగా మేము వచ్చేసి కూర్చోకుండా ఇక్కడ నిల్చుందామని చూస్తున్నాము బోర్డింగ్లో. ప్లేస్ కూడా లేదు యాక్చువల్గా చెప్పాలంటే, అందరు కూర్చొని ఉన్నారు. మావాడేమో అరే మామ నన్ను ఒక వీడియో తీయి, మంచి లొకేషన్ కవర్ చేస్తూ అని ఒక స్టిల్ ఇస్తున్నాడు. సరేలే పాపం అని ఒక వీడియో తీస్తున్నాను. అలా నడుచుకుంటూ లోపలికి వెళ్తున్నాడు మాల దగ్గరికి. అందరిని కవర్ చేస్తూ వీడియో తీరా అని చెప్పాడు. తీశాను. తేజాని వచ్చేసి నేచర్ని క్యాప్చర్ చేస్తున్నాడు. చూడండి బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది మామ. ఇంకా వెళ్ళాలి. ఎండ మాత్రం మామూలుగా లేదు మామ. అబ్బా వాసిపోతుంది అసలుకి. మామూలు చూడండి సరదాగా ముచ్చట్లు వేసుకుంటున్నారు. నేను మాత్రం అలా కూర్చొని ఉండి ఇలా వీళ్ళు వీడియోలు చూసుకుంటే వీళ్ళని చూసుకుంటూ కూర్చున్నారు. వీడియోస్ తీసుకుంటుంటే మా వాళ్ళు మాత్రం ఏం చేయాలో అర్థం కాకుండా ఇలా నిల్చొని ఉన్నారు. ఏదో కామెంట్స్ చేసుకుంటూ కూర్చున్నారు సరదాగా. యాక్చువల్లీ మేము పైన కూర్చుంటాం అని చెప్పాం కదా, పైన ప్లేస్ లేదని వచ్చేసి ఇక్కడ సైడ్కి నిల్చొని ఉన్నాము. చెప్పాలంటే పైన కంటే ఇక్కడే బాగుంది వ్యూ పాయింట్. చాలా చల్లగా వస్తుంది. ఇప్పుడు ఇందాక ఎండ కొట్టింది, బట్ వాటర్ లోపలికి వెళ్ళినందుకు ఏమో కొంచెం చల్లగా అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. అమ్మయ్య అనుకున్నాము. తేజాన మాత్రం వీడియో కెమెరా అనేది వదలట్లేడు, అలానే తీస్తూ ఉన్నాడు. అమ్మ మొత్తానికి అయితే రీచ్ అయిపోయాము. మన డెస్టినేషన్ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. మామూలు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు. అమ్మ వచ్చేసాము అనుకుంటున్నారు. దిగి వెళ్ళిపోతున్నాము. కానీ మామ ఎండ మాత్రం మామూలుగా లేదు. కింద కాలుతుంది, పైన ఎండ కొడుతుంది. రాళ్ళు చూడండి మొత్తం చుట్టూతల రాళ్ళే ఉన్నాయి. మామూలుగా లేదు ఈ వేడి. మొత్తం చెమటలు గారిపోతున్నాయి అందరికీ. బ్యాగులు వేసుకొని ఇంత స్టెప్స్ ఎక్కాలంటే అమ్మ అనుకుంటే అందరు వెళ్ళిపోతున్నాము. ఇంకా ఓల్డేజ్ పీపుల్ ఎలా వస్తారు ఏంటో అది కూడా తెలీదు. ఫైనల్గా రీచ్ అయిపోయాను డెస్టినేషన్కి. ఈ రాళ్ళని అప్పట్లో ఆది మానవులు ఇలా చెక్కారంట. చూడ్డానికి అయితే బాగానే ఉన్నాయి, కొన్ని కొన్ని ఇరిగిపోయి ఉన్నాయి. మేబీ చాలా రోజులు అవుతుంది కదా, అందుకే కొన్ని అలా అయిపోయాయి అనుకుంటా. ఫైనల్గా మాకైతే ఒక చెట్టు కనిపించింది. ప్రశాంతంగా ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్దాంరా, ఎండ కాలిపోతుందని ఇక్కడ కూర్చున్నాము. పక్కనే కంటైనర్ ఉంది, అది క్లోజ్ చేసి ఉంది, ఏంటో తెలీదు. మ్యూజియంకి అయితే ఎంటర్ అయిపోయాము. అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ పక్కన వాటర్ ఉంది, ఒక గ్లాస్ వాటర్ తాగి లోపలికి వెళ్ళాము. ఓవరాల్గా మన మ్యూజియం వచ్చేసి ఇలా ఉంది. మన రాకేష్ మామయ్యతో స్టిల్ ఇస్తున్నాడు ఫోటో తీయమని. తాత చూసి నవ్వుతున్నాడు, సూపర్ ఉంది ఈ స్టిల్ అంటున్నాడు. నాకైతే చాలా చాలా కామెడీగా అనిపించింది. అందరూ ఈ ఎండలో తిరిగి తిరిగి వచ్చాక ఇక్కడ చూస్తే కొంచెం చల్లగా అనిపించింది. ఎందుకంటే చుట్టూతల ఫ్యాన్లు పెట్టారు, ఏసీలు కూడా ఉన్నాయి చిన్న చిన్నవి. మేము మాత్రం ఇలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము. అప్పటి ఆదిమనులు వాడిన రాళ్ళు, శూలాలు, ఇలాంటి బాణాలు ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము. చూడడానికి అయితే బాగానే అనిపించేవి, కాకపోతే అవి షార్ప్ అనిపించలేదు. అప్పట్లో వాళ్ళు ఎలా వాడారో ఏంటో తెలియదు మరి. జంతువులు వేటాడారంటారు కదా, ఎలా వేటాడారు ఎలా చేశారు ఏమో తెలీదు. ఇవి మాత్రం చూడడానికి ఇలా ఉన్నాయి చూడండి. లోపల అన్ని ఫ్యాన్స్ ఉన్నా మాకు మాత్రం చాలా ఉబ్బరిస్తుంది. అసలు చెమటలు ఎలా అంటే ఘోరం గారిపోతుంది. మొత్తం షర్ట్ అంతా తడిచిపోయింది. ఇక్కడ వీళ్ళు చూడండి, ఇద్దరు ఫ్యాన్ దగ్గర నిల్చొని ఉన్నారు. వాళ్ళు మాత్రం అలా ఉంటే మావాడు మాత్రం అన్నిటినీ పరిశీలిస్తూ వెళ్తున్నాడు. నేను మాత్రం వాడిని ఫాలో అవుతూ బ్లాగ్ చేస్తూ వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, ఇదేదో బాగున్నట్టుంది. ఇక్కడ ట్రై చేద్దాం లోనికి వెళ్ళి, కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. అలా అనుకున్నాం కానీ లోపలికి చూస్తే అన్నీ అంతే సేమ్. ఏది చూసినా ముందు చూసిన దానిలాగానే ఉంది మా అమ్మ. సిమిలర్గా ఉన్నాయి అన్నీ. కాకపోతే ఏంటంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, ఎప్పుడు చూడలే కదా. వ్యూస్ మాత్రం మంచిగా ఉంది. అప్పట్లో ఆదిమానవులు ఇలా వాడారా, ఇలా ఉన్నారా, ఇలా చేశారా అనేలాగా అనిపిస్తుంది. వీళ్ళు మాత్రం చూడండి, అబ్బా చాలా ఎండ పడుతుంది ఆయన, ఈ ఉబ్బర్ ఇంతకు ఎందుకు, ఫస్ట్ బయటికి వెళ్ళిపోదాం, ఫ్యాన్ ఎత్తుకుందాం అనుకుంటున్నారు. వీళ్ళు చూడండి ఫ్యాన్ దగ్గరే ఉన్నారు. మేము మాత్రం అలానే తిరుగుతూ ఉన్నాము. ఇక్కడ చూడండి ఈయన హెడ్ లేదు, ఎక్కడ పడిందో మరి. అలా వెళ్తూ ఉంటే అందరికి ఫ్యాన్లు కనిపించాయి కదా, మా వాడికి మాత్రం ఏసీ కనిపించింది అన్నయ్యకి. మేము కూడా వచ్చేసాము. ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఇక్కడికి వెళ్ళాము.
ఇంత ఎండలో తిరిగి వచ్చి ఇక్కడ కూర్చున్నందుకు ఎంత చల్లగా ఉందంటే చాలా హాయిగా ఉంది. అరే రారా చందు ఈడ కూర్చోరా అంటే మంచిగా కూర్చున్నాడు. యాక్చువల్గా ఇది రిసెప్షన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూర్చునే ప్లేస్, మేము కూర్చున్నాము. అలా కాసేపు చల్లగాలిని తీసుకున్న తర్వాత అలా ముందుకు వెళ్తూ చూసుకుంటూ వెళ్ళాము. మొత్తానికైతే మ్యూజియం అంతా తిరిగాము. ఎటు చూసినా అంతా చూసినలాగానే అనిపిస్తుంది. మావాడు మాత్రం 360 ఇన్స్టా 360 పట్టుకొని అలా తిప్పుతా ఉన్నాడు చూడండి. మేము మాత్రం మా వాడిని ఫాలో అవుతూ, మావాడు అంటే ఎవరు అనుకోకండి, అతని పేరు వచ్చేసి రాహుల్ అనమాట. ఇక చూసిన చాలే కొంచెం బయటికి వెళ్ళి అలా విశ్రాంతి తీసుకుందామని చూస్తున్నాము దారి ఎక్కడ ఉందని. ఇదిగో వచ్చేసి మొత్తానికైతే మనకు దారి కనిపించింది, బయటికి వెళ్ళే దారి. ఇలాగే వెళ్ళాలిరా అని చెప్తున్నాడు తేజ అన్న. ఇక్కడ తాతయ్యలు ఇద్దరు ఏదో ముచ్చట పెడుతున్నారు. ఇంకో తాతయ్య చూడండి వెనకాల మంచిగా వ్యూ పోర్ట్ని అంతా కవర్ చేస్తున్నాడు, వీడియో తీస్తున్నాడు చూడండి ఎంత బాగా. మమ్మ ఇక్కడితో మన రైడ్ అయితే ఎండ్ అయిపోయింది మమ్మ. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, పెళ్ళైన బ్యాచిలర్. థ్యాంక్ యూ.